Hello guys, అందరూ ఎలా ఉన్నారు? Hope you all are doing great. So welcome back to our channel and welcome back to the another episode of Way to Celebrity Houses. So ఈ వీడియోలో నేను మన టాలీవుడ్ హీరోయిన్స్ అందరి హౌసెస్ కవర్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో కోసం నేను హైదరాబాద్, చెన్నై, ముంబై ఇట్లా వేరియస్ సిటీస్ ట్రావెల్ చేసి మరీ చూపిస్తున్నాను. సో నా డెడికేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు అందరూ అడిగారని చెప్పి నేను ఇన్ని సిటీస్ ట్రావెల్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ప్లీజ్ గైస్, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 400K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. సో ఈ మంత్ ఎండ్ కల్లా అది కంప్లీట్ అయిపోతే వేరే పార్ట్ 2 కూడా నేనైతే షూట్ చేసి పెడతాను. సో ఫస్ట్ అయితే మనం లెజెండరీ మహానటి సావిత్రి గారి హౌస్తో స్టార్ట్ చేద్దాం. సో నేను ఇప్పుడు చెన్నైలోని టీ నగర్లో ఉన్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మహానటి సావిత్రి గారి హౌస్. సో ఈ హౌస్ చాలా ఓల్డ్ హౌస్, లైక్ 1900s ఆ టైంలోనే ఎంత లావిష్గా ఉందో చూసారా. సో సావిత్రి గారి రేంజే వేరనమాట ఆ రోజుల్లో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రాపర్టీస్ అన్ని సావిత్రి గారివే. జస్ట్ హీరోయిన్ సావిత్రి గారే కాదు, ఈ ఏరియాలో మన చిరంజీవి గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు అందరూ ఇదే ఏరియాలో ఉండేవారు అనమాట. సో వాళ్ళందరి హౌసెస్ కూడా మీరు చూడాలనుకుంటే కింద నాకు కమెంట్ చేయండి ఎవరి హౌస్ చూడాలి. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా దాదాపుగా అన్ని ఏదో ఒక సర్వీసెస్ కి ఇచ్చేసారు. ఒకటేమో ట్రస్టులు చేసేసారు అండ్ స్కూల్స్ నడిపిస్తున్నారు, కాలేజెస్ నడిపిస్తున్నారు ఆవిడ పేరు మీద. బట్ నాకైతే ఈ ఏరియా అన్ని చూడగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక హిస్టరీ మొత్తం ఇక్కడే క్రియేట్ అయింది. ఈ రోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఈ ఏరియాలో ఇక్కడ ఉంటున్నారంటే ఆ లొకేషన్ చూసినప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో మీరు కూడా అది విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అన్ని హౌసెస్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ కింద ఇస్తాను. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు తమన్నా గారి హౌస్. సో తమన్నా గారి హౌస్ వచ్చేసి గచ్చిబౌలి అనే ఏరియాలో ఉంటుంది అనమాట, హైదరాబాద్ లో. సో ఆవిడ ఒక విల్లాస్ లో ఉంటారు, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆ హౌస్ అయితే. సో దీని పేరు వచ్చేసి క్రిన్స్ విల్లాస్ అనమాట. ఈ క్రిన్స్ విల్లాస్ చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు అండ్ దాదాపుగా ఇంకా లైక్ 100% అందరూ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అండ్ సొసైటీలో లైక్ ప్రెస్టీజియస్ పీపులే ఉంటారనమాట. ఇందులో కామన్ మ్యాన్స్ ఉండరు. ఇందులో ఈ కమ్యూనిటీలో మొత్తం పొలిటీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్సే ఉంటారు. అండ్ అలాగే ఒక మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఫేమస్ హీరో మంచు విష్ణు గారు కూడా ఇదే హౌస్లో ఉంటారు. అండ్ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ క్రిన్స్ విల్లాస్లోనే ఉంటారనమాట. సో తమన్నా గారిది ఇందులో ఒక డూప్లెక్స్ విల్లా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా క్లబ్ హౌస్. సో ఇందులో చాలా ప్రీమియం జకూజీ, స్విమ్మింగ్ పూల్స్ అండ్ అలాగే పార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 7.5 crores ఉంటుందన్నమాట ఈ విల్లా ప్రైస్. అండ్ ఈ విల్లా లోపల కూడా చాలా క్రేజీ ఉంటుంది. ఒక స్పెషల్ ఇంటీరియర్ డిజైనర్ తో ఇల్లు చాలా క్రేజీగా లోపల కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. అండ్ ఈ హౌస్ లోపల, ఈ కమ్యూనిటీ లోపల కార్స్ అవన్నీ కూడా క్రేజీ కార్స్ ఉంటాయి. సో అందరూ బిగ్ షాట్స్ ఉంటారు కాబట్టి మంచి మంచి పోర్షే, ల్యాంబోర్గిని, బుగాటి ఇలాంటి కార్స్ అన్ని కూడా ఈ హౌస్ లో మనం చూడొచ్చు. అండ్ అలాగే ఈ టెర్రస్ మీద కూడా క్రేజీ సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూస్ అయి ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పూజా హెగ్డే గారి హౌస్. సో మీరు హైదరాబాద్లో హౌసెస్కి, ముంబైలో హౌసెస్కి అస్సలు కంపేర్ చేయకూడదు, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెల్రోజ్ అపార్ట్మెంట్స్ అని చెప్పి, ఇది బాండ్రాలో ఉంటుంది అనమాట, ముంబైలో వన్ ఆఫ్ ద కాస్ట్లీస్ట్ ఏరియా. సో మనకి హైదరాబాద్లో లైక్ పెద్ద పెద్ద విల్లా వచ్చే ప్రైస్కి ఇక్కడ జస్ట్ ఒక నార్మల్ అపార్ట్మెంట్ వస్తుంది. సో మీరు గెస్ కూడా చేయరు ఈ హౌస్ ఎంత కాస్ట్లీయో. సో ఈ హౌస్ కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 crores ఉంటుంది అనమాట. ఇందులో ఒక 3 BHK ఫ్లాట్ లో ఉంటారు పూజా హెగ్డే గారు అయితే. సో ఇది గైస్ పూజా హెగ్డే గారి హౌస్ అయితే బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హౌస్ కి వెళ్లే ముందు మీకు ఒక యాప్ గురించి చెప్పాలి. సో గైస్ ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్పబోతున్నాను అనమాట, అదే వన్ విన్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్ అనమాట, మనీ ఎర్న్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. సో ఇందులో నాది ఫేవరెట్ గేమ్ వచ్చేసి లక్కీ జెట్. ఇప్పుడు మీకు కార్డు చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం బెట్ అయితే పెట్టాలన్నమాట. నేను 580 rupees అయితే బెట్ పెట్టాను. సో ఈ జెట్ ఎగిరే లోపల మనం విత్డ్రా కొట్టాలి. సో ఇక్కడ మీకు 1.3, 1.4 ఇట్లా వెళ్తుంది కదా, వెంటనే విత్డ్రా కొట్టేసేయాలి. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు నేను 1.57కి విత్డ్రా కొట్టాను. 9-10 rupees వచ్చాయి అనమాట నాకు, క్రేజీ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంకొంచెం బెట్ ఇంక్రీజ్ చేస్తాను. సో 1090 పెట్టి బెట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఎంత క్విక్గా తీసుకుంటే అంత అమౌంట్ వస్తుంది. సో వెళ్తుంది 1.2x, ఆల్మోస్ట్ 1400-1500కి వెళ్తుంది. నేను విత్డ్రా కొట్టేస్తాను, డన్. ఇప్పుడు 1600 rupees అయితే వచ్చాయనమాట. చూసారు గైస్ ఎంత సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చో. సో ఇప్పుడు దీన్ని ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను విత్డ్రా కొట్టి చూపిస్తాను చూడండి. సో జస్ట్ మనం ఇక్కడ ఈ మెన్యూలోకి వెళ్ళి విత్డ్రా కొట్టచ్చు. సో ఇక్కడ మనం ఫోన్పే, పేటిఎం, క్రిప్టో కరెన్సీ ఇట్లా వేరియస్ మెథడ్స్ ఉంటాయి అనమాట విత్డ్రా చేసుకోవడానికి. సో ఇందులో విత్డ్రాల్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి. సో కింద నా ప్రోమో లింక్ అదన్నీ ఇస్తాను అనమాట. సో దాని ద్వారా మీరు జాయిన్ అయితే మీకు రిఫరల్ బోనస్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్, ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్ గారు అనమాట. అంటే ఆ రోజుల్లో లైక్ క్రేజీ పడేవి మూవీస్ అన్ని, అల్లు అర్జున్ గారితో, ఎన్టీఆర్ గారితో, మహేష్ బాబు గారితో, లైక్ చిన్న నుంచి పెద్ద స్టార్ ప్రతి ఒక్కరితో యాక్ట్ చేసిన హీరోయిన్ అనమాట రకుల్ ప్రీత్ సింగ్ గారు. బట్ ఇప్పుడైతే ఆవిడ మూవీస్ అన్ని కంప్లీట్గా తగ్గిపోయినాయి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత.
సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా గైస్, ఇదే అనమాట రకుల్ ప్రీత్ సింగ్ గారు ఉండే హౌస్ అయితే. ఇది బంజారా హిల్స్ లో ఉంటుంది హైదరాబాద్ లోని. అండ్ ఈ ఏరియాకి దగ్గరలోనే చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. రానా గారు అండ్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గారి హౌస్ కి జస్ట్ పక్క లైన్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కూడా ఉంటుంది. చాలా హ్యూజ్ హౌస్. సో షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు హౌసెస్ పక్కనే ఉంటాయి. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడకపోతే మన ఛానల్ విజిట్ చేసి చూసేయండి. సో ఈ అపార్ట్మెంట్స్ లో ఒక 4th ఫ్లోర్ అపార్ట్మెంట్ లో 3 BHK ఫ్లాట్ లో ఉంటారనమాట. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.5 CR ఉంటుంది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు టాలీవుడ్స్ ఫేవరెట్ యాక్ట్రెస్. లైక్ చాలా మంది ఎవరిని అడిగినా సరే మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే అనుష్క అని చెప్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు మనం అనుష్క గారి హౌస్ కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇది జూబ్లీ హిల్స్ అనే ఏరియాకి దగ్గరలోనే నందగిరి హిల్స్ అని ఉంటుంది. సో అక్కడ ఉంటుంది అనమాట అనుష్క గారి హౌస్ అయితే. సో ఇది కొంచెం ఓల్డ్ వీడియో, క్లారిటీ కొంచెం బాగోదు, అడ్జస్ట్ కండి. సో అనుష్క గారు వుడ్స్ అనే ఈ అపార్ట్మెంట్ లో ఉంటారనమాట. సో హైదరాబాద్ లో షూటింగ్స్ ఉన్నప్పుడల్లా ఆవిడ ఇదే హౌస్ లో ఉంటారు. అండ్ ఇదే ఆవిడ ఓన్ హౌస్ అయితే కాదు, ఇది రెంటెడ్ హౌస్. బట్ మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు, రెంటెడ్ అయినా పర్లేదు అసలు అనుష్క గారు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో అని చెప్పి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట, అనుష్క గారి ఫ్యాన్స్ కోసము. సో ఈ అపార్ట్మెంట్స్ లోనే అనుష్క గారు ఉంటారనమాట. బట్ ప్రెసెంట్ అయితే ఉంటున్నారో లేదో తెలియదు, బట్ ఒకప్పుడు ఇక్కడే ఉండేవారు. అండ్ ఈ ఏరియాకి దగ్గరలోనే నాగార్జున గారు అండ్ అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ గోపిచంద్ గారు ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ హౌసెస్ అయితే ఉంటాయి. సో వాళ్ళందరి హౌసెస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూసేయండి. సో ఇది గైస్ మొత్తానికి అనుష్క గారి హౌస్ అయితే. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు టాలీవుడ్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ గారి హౌస్. సో ఈ హౌస్ వచ్చేసి ముంబైలో ఉంటుంది అనమాట. సో ముంబైలో మెరైన్ డ్రైవ్ కి దగ్గరలో ఉన్న ఏరియాలో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ట్ ఏరియా అనమాట. సో ఈ ఏరియాకి దగ్గరలో స్టేడియం ఉంటుంది అండ్ క్రేజీ స్కై స్క్రేపర్స్ అన్నీ ఉంటాయి. సో బయట నుంచి చూడడానికి అయితే ఇల్లు కొంచెం భయంకరంగానే ఉంటుంది, బట్ లోపల మాత్రం క్రేజీ ఉంటుంది. ఈ హౌస్ కి ఒక సెంటిమెంట్ ఉందంట కాజల్ అగర్వాల్ గారికి. లైక్ ఆవిడ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన హౌస్ ఇది. సో అందుకే ఎంత లైక్ సెలబ్రిటీ, ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇంకా అదే హౌస్ లో ఉంటున్నారు. సో రూటెడ్ గా అదే హౌస్ లో ఉంటారనమాట. బట్ ఈ హౌస్ బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా అని చెప్పి తీసి పడిసేయడానికి ఏం లేదు. సో ఇది వన్ ఆఫ్ హౌస్ ఆల్మోస్ట్ 25 crores వరకు ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత కాస్ట్లీ ఇది ఉన్న ఏరియా అలాంటిది. సో ముంబైలో మెరైన్ డ్రైవ్ అంటే లైక్ ఆల్ రిచ్ పీపుల్ ఉండే ఏరియా అనమాట. సో అందుకే దీని కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ హౌస్ లోపల కూడా క్రేజీ ఇంటీరియర్స్ అయితే చేయించారు, బయట నుంచి ఎలా ఉన్నా సరే. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి హౌస్ లోపల ఎలా ఉంటుందో. సో చూసారు కదా గైస్, ఇది మొత్తానికి కాజల్ అగర్వాల్ గారి హౌస్ అయితే. సో నెక్స్ట్ రాశి ఖన్నా గారి హౌస్. ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది అనమాట. ఇది హైదరాబాద్ లోని కాజాగూడ అనే ఏరియాలో ఉంటుంది, షేక్పేట దగ్గరలో. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ హౌస్ లో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్, వరల్డ్ సినిమాకి మన తెలుగు సినిమాని పరిచయం చేసిన రాజమౌళి గారు కూడా ఇదే అపార్ట్మెంట్స్ లో ఉంటారనమాట. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో రాశి ఖన్నా గారు అండ్ అలాగే రాజమౌళి గారు ఉంటారు. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2.5 crores ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఒక 3 BHK ఫ్లాట్ లో ఉంటారు రాశి ఖన్నా గారు అయితే. అండ్ ఇదే కమ్యూనిటీలో వేరే అదర్ కమిడియన్స్ అండ్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ ఏరియాకి దగ్గరలో మణికొండ అని ఉంటుంది అనమాట. ఆ మణికొండలో కూడా కంప్లీట్ గా సెలబ్రిటీస్ హబ్ అన్నమాట. ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో ఉండే సెలబ్రిటీస్ అందరు కూడా ఇప్పుడు మణికొండకి షిఫ్ట్ అయిపోయారు. సో ఈ ఏరియాకి దగ్గరలోనే అది కూడా ఉంటుంది. సో చూసారు కదా గైస్, ఇది రాశి ఖన్నా గారి హౌస్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రష్మిక మందన గారి హౌస్. సో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు రష్మిక గారి హౌస్ ఎలా ఉంటుంది చూపించండి అని చెప్పి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట రష్మిక గారు ఉండే హౌస్. ఇది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద కాస్ట్లెస్ట్ ఏరియా అయిన గచ్చిబౌలిలో ఉంటుంది అనమాట. అండ్ ఈ అపార్ట్మెంట్స్ పేరు వచ్చేసి గోల్ఫెడ్జ్ రెసిడెన్సీ. సో ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ లో. అండ్ ఈ అపార్ట్మెంట్స్ లో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. లైక్ యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జశ్వంత్ గారు కూడా ఇదే అపార్ట్మెంట్స్ లో ఉంటారు. అండ్ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గారికి కూడా ఇందులో ఒక ఫ్లాట్ అయితే ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్స్ లో ఒక 3 BHK ఫ్లాట్ లో రష్మిక మందన గారు అయితే ఉంటారు. సో ఇక్కడ మీకు ఇంకొంచెం క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ హౌస్ ని. అండ్ ఈ కమ్యూనిటీలో అయితే క్రేజీ ఎమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. లోపల పెద్ద పెద్ద లైక్ పెద్ద స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. లోపల ఫీచర్స్ చాలా లగ్జరియస్ గా ఉంటుంది ప్రాజెక్ట్ లోపల అయితే. సో ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా రష్మిక మందన గారి ఉండే ఆ కమ్యూనిటీ అనమాట. అండ్ దీని నుంచి ఏరియా వ్యూ కూడా క్రేజీ ఉంటుంది, ఎందుకంటే మొత్తం స్కై స్క్రేపర్స్ అన్ని ఈ ఏరియాలోనే ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ తీస్తున్నాను కదా, సో ఒక్క లైక్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఈ వీడియోకి. అండ్ మీకు ఏ సెలబ్రిటీ హౌస్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఏ సెలబ్రిటీ హౌస్ చూడాలనుకుంటున్నారో, లేదా ఏ స్పెసిఫిక్ మూవీ సెట్ లొకేషన్ కానీ మూవీ షూటింగ్ లొకేషన్ కానీ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా 400K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో చాలా మంత్స్ నుంచి ఆ 370 దగ్గర ఆగిపోయింది. సో మీరు అందరూ గట్టిగా ఒక్కసారి సబ్స్క్రైబ్ కొడితే ఒక 2 monthsలో అది ఎట్లన్నా రీచ్ అయిపోవచ్చు మన 400K టార్గెట్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు
కీర్తి సురేష్ గారి హౌస్. అండ్ ఇప్పుడైతే నేను చెన్నైలో ఉన్న కీర్తి సురేష్ గారి హౌస్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, ఇదే అనమాట కీర్తి సురేష్ గారు ఉండే ఏరియా. ఇది చాలా బాగుంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా లైక్ మీకు బెంగళూరు ఫీల్స్ వస్తాయి అనమాట. మొత్తం చెట్లు ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ ఈ ఏరియాలోనే అనిరుద్ధ్ గారు ఉంటారు, అండ్ అలాగే విజయ్ తలపతి గారు ఉంటారు, ఇంకా చాలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉంటారు. సో ఈ హౌసెస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఈ ఏరియాలో. సో కీర్తి సురేష్ గారు వచ్చేసి ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటారనమాట. సో ఈ ఏరియాలోనే ఉంటుంది ఆ అపార్ట్మెంట్స్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా గైస్, ఈ అపార్ట్మెంట్స్ లోనే కీర్తి సురేష్ గారు అయితే ఉంటారనమాట. ఇది కూడా ఒక 3 BHK ఫ్లాట్. ఇందులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉంటారు. అండ్ మీరు లాక్డౌన్ లో కీర్తి సురేష్ గారు వీడియోస్ అయి పెట్టారు కదా, చాలా వీడియోస్. సో ఆ వీడియోస్ లో మీరు చూసినా కూడా ఇదే ఇల్లు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ హౌస్ పైనుంచి సీ వ్యూ కూడా ఉంటుంది. సో ఈ హౌస్ నుంచి కొంచెం ముందుకెళ్తే మొత్తం ఒక సీ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఏరియాలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు ఈ ఏరియా అంతా. అండ్ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఇదే లైన్ లో విజయ్ తలపతి గారి హౌస్ కూడా ఉంటుంది. సో ఆ వీడియో కూడా నేను మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు చూడకపోయింటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసేయండి. సో చూసారు కదా గైస్, మొత్తానికి ఇది మన టాలీవుడ్ హీరోయిన్స్ ఉండే హౌసెస్. ఇందులో ఎవరివన్నా మిస్ అయ్యింటే కనుక కింద కమెంట్ చేయండి. సో నేను పార్ట్ 2లో ఆ వీడియో హౌసెస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.